ఉన్నారు. ఆ దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి గోపీనాథ్ మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఎడిటోరియల్ డైరెక్టర్ గట్టిగా విజయ్ గారు అందిస్తారు. విజయ్ గారు, బ్రహ్మణి గారు చెప్పండి. ఎస్, టీవీకి ప్రభుత్వ ఏర్పాటుకు కంప్లీట్ గా అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. వీసీకి పార్టీ మద్దతు ఇచ్చింది. పూర్తిగా సీఎం పీఠం ఎక్కేందుకు కూడా విజయ్ అడ్డంకులన్నీ కూడా కంప్లీట్ గా తొలగిపోయాయి. ఒక హై డ్రామా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, మూవీస్లలో చూడని ట్విస్ట్లన్నీ కూడా తమిళనాడు ఎలక్షన్స్ లో ఈ రిజల్ట్స్ ద్వారా సీఎం పీఠం ఎక్కేటప్పుడే చూసాము. ఎలా చూడాలంటారు? బ్రాహ్మణి జనరల్ గా ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈవెన్ కేంద్రంలో కూడా గతంలో వాజ్పేయి గవర్నమెంట్ కానీ లేకపోతే మొదటిసారి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఎక్కడైతే పూర్తి మెజార్టీ కాదో హంగ్ అసెంబ్లీ కానీ హంగ్ పార్లమెంట్ కానీ ఏర్పడుతుందో అప్పుడు ఇలాంటి హైడ్రామా చాలా సహజం. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న కూటములు, అప్పటి వరకు ఉన్న రాజకీయ అవగాహన వేరు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా భిన్నంగా జరుగుతుంది. ఎప్పుడైతే హంగ్ అసెంబ్లీలు హంగ్ పార్లమెంట్ ఏర్పడ్డప్పుడు ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు, ఏ కూటమికి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో వివిధ కూటమిల్లో మళ్ళీ రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఓవర్ నైట్ లో జరగదు. సహజంగా కూడా అంటే ఒక 4-5 రోజుల నుంచి మనం ఈ తతంగం అంతా కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ తతంగం అంతా నడుస్తుంది, 6 రోజుల నుంచి. కాబట్టి మనం చూసే వాళ్ళకి చాలా ఉత్కంఠగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. కానీ ఎక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పటికీ ఈ తతంగం, ఈ హైడ్రామా తప్పదు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ పార్టీ 107 సీట్లు, 108 అయినప్పటికీ ఆయన ఒక సీటు వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి 107 సీట్లే వచ్చినాయి. ఇంకొక 11 సీట్లు ఆయనకు అవసరం మెజార్టీకి. ఆ 11 సీట్లు ఎక్కడి నుంచి రావాలి? అయితే డిఎంకే నుంచి రావాలి, లేకుంటే ఏఐడిఎంకే కూటమి నుంచి రావాలి. ఆ కూటమి నుంచి ఆ పార్టీలు బయటపడి ఇక్కడికి చేరుకోవడానికి ఓవర్ నైట్ లో జరగదు. చాలా తతంగం జరగాలి. ప్రజాభిప్రాయం ఎక్కువగా మద్దతు విజయ్ పార్టీకి ఉంది కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ఈ పార్టీలో కూడా అంతర్గత సమావేశాలు జరగాలి, మేధో మదనం జరగాలి. అప్పటికే ఉన్న కూటమి నుంచి బయటికి పడాలి. దీనికి ఒక మార్గం కావాలి. ఈ మాత్రం టైం తప్పకుండా అవసరం పడుతుంది. కాకపోతే హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డది కాబట్టి విజయ్ అవుతాడా లేదా అనే ఒక ఉత్కంఠ దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి ఆయనకు ఒక సినీ గ్లామర్ ఉంది కాబట్టి ఒక ఆసక్తి ఉంది. కానీ సహజంగా జరిగే ప్రక్రియనే ఇక్కడ జరిగింది. ఇంకొక విషయం కూడా బ్రహ్మని మనం అర్థం చేసుకుంటే తమిళనాడుతో పాటే మనకు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ జరిగాయి, కేరళలో కూడా ఎలక్షన్ జరిగాయి, అట్ ది సేమ్ టైం పుదుచ్చేరిలో కూడా ఎలక్షన్ జరిగాయి, అస్సాంలో కూడా జరగాలి. ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంకా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయలేదు. మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే కేరళలో యూడిఎఫ్ కు కంప్లీట్ మెజార్టీ వచ్చింది, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి కంప్లీట్ మెజార్టీ వచ్చింది, అస్సాంలో బీజేపీకి కంప్లీట్ మెజార్టీ వచ్చింది, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏకు కంప్లీట్ మెజార్టీ వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఇంకా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగలేదు. అట్ ది సేమ్ టైం కేరళలో ఇంకా సీఎం ఎవరైనా డిసైడ్ కూడా కాలేదు, యూడిఎఫ్ కు అంత క్లియర్ కట్ మెజార్టీ వచ్చిన. కాబట్టి తమిళనాడులో ఏదో జరిగింది, ఎందుతో ఆగమైంది అనేది ఒక ఉత్కంఠే తప్ప సహజంగా జరగాల్సిన ప్రక్రియ జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గవర్నర్ విజయ్ ని ఆహ్వానించకపోవడంపై కూడా అనేక రకాలైన వార్తలు, ఊహాగానాలు, తతంగం అంతా జరిగింది. కానీ అక్కడ కూడా ఏంటంటే రాజ్యాంగ పరంగా లేకుంటే ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు అనుగుణంగా జరగాల్సిన తంతు మాత్రమే జరిగింది. అంటే ఎక్కువ సీట్లు వచ్చడం గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఎంత ప్రధానమో పూర్తి మెజారిటీ రావడం కూడా అంతే ప్రధానం. ప్రజాస్వామ్యంలో పూర్తి మెజారిటీ కోసం గవర్నర్ సమయం ఇవ్వడం, విజయ్ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవడం, అప్పటికే డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం కావచ్చు, తర్వాత ఇతర పార్టీలు కావచ్చు, ఆ డిఎంకే కూటమి నుంచి బయటపడి స్వతంత్రంగా వ్యవహరించి మళ్ళీ ఇంకొక పార్టీకి మద్దతు ఇవ్వడం. ఈ 3 నిర్ణయాలు తీసుకోవడానికి ఆ పార్టీలలో కూడా అంతర్గత సమావేశాలు జరగాలి, మేధోమదనం జరగాలి, అధిష్టానాన్ని ఒప్పించాలి. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలు కేవలం రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే కాదు కదా, కేంద్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలి, జాతీయ నాయకత్వం ఒప్పుకోవాలి. దీనికి సహజంగా పట్టే టైమే పట్టింది తప్ప ఎక్కువ పట్టలేదనేది నా అభిప్రాయం. హైడ్రామా అంటారా? డెఫినెట్ గా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఎప్పుడైనా హైడ్రామా నెలకొంటుంది. అయితే క్లైమాక్స్ మాత్రం యాంటీ క్లైమాక్స్ కాలేదు. ఎవరైతే ఎక్కువ సీట్లు వచ్చాయో, ఎవరికైతే ప్రజాభిమానం ఎక్కువగా ఉందో వాళ్ళే ఇక్కడ అధికారంలోకి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. డిఎంకే కూడా, స్టాలిన్ కూడా ఈ విషయంలో కొంత పెద్ద మనిషి తరహాగానే వ్యవహరించినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే డిఎంకే కూటములు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ తాము ప్రతిపక్షంలో కూర్చుంటాము, కొత్త ప్రభుత్వానికి 6 నెలల టైం ఇస్తాము, తమ భాగస్వామ్య పక్షాలు ఎవరైనా టీవీకేకు మద్దతు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని స్టాలిన్ చెప్పడం కూడా ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన విషయంగా మనం పరిగణించవచ్చు. మొత్తంగా
ఈ ప్రక్రియ జరగడానికి సహజంగా పట్టాల్సిన సమయమే పట్టింది. కానీ మన మీడియా హడావుడి కావచ్చు, లేకుంటే విజయ్కి ఉన్న క్రేజ్ వల్ల వచ్చిన ఉత్కంఠ కావచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఈ పాయింట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయలేదు. అన్ని రాష్ట్రాల మేయర్ట్ వచ్చినా కాబట్టి సహజంగా పట్టే టైమే పట్టింది. దానికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ కావచ్చు, దానికి సంబంధించిన ప్రజాస్వామ్య ప్రక్రియ కావచ్చు, ఇదంతా యథావిధిగా జరగడానికి, సహజంగా జరగడానికి పట్టే టైమే పట్టింది. ఏదేమైనప్పటికీ అనుకోని మలుపులు ఏం జరగలేదు, అంతా అనుకున్నట్టే జరిగింది. తమిళనాడు ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే జరగబోతుంది. ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది బ్రాహ్మణ్. ఎస్. అలాగే కాసేపట్లో టీవీకి అధినేత విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోసం కూడా కలవనున్నట్లుగా కూడా అప్డేట్ అయితే అందుతూ ఉంది. టీవీకి ఆఫీస్ దగ్గర ఇప్పటికే కార్యకర్తలు కూడా కంప్లీట్ సంబరాలు చేసుకుంటున్నారు, బాణసంచా కాలుస్తూ కూడా చేసుకుంటున్నారు. నెక్స్ట్ ప్రొసెసర్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలి? డెఫినెట్ గా అంటే మొదటి నుంచి మనం కూడా చూస్తుంటే గవర్నర్ ఏదైతే అంటే జనరల్ గా అపోహ ఒకటి ఉంది ఏంటంటే టీవీకేకు ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి గవర్నర్ ఈయనను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి అనేది జనరల్ గా వచ్చే అభిప్రాయం, సహజంగా వచ్చే అభిప్రాయం. కానీ ఇక్కడ గవర్నర్ అనుసరించిన విధానం ఏంటంటే ఒకసారి మెజారిటీ లేకపోతే గవర్నర్ ఎక్కువ సీట్లున్న పార్టీని ఆహ్వానిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలి అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే గతంలో కూడా మెజారిటీ లేకున్నా ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తే ఆ పార్టీ బల నిరూపణలో విఫలమైతే, అంటే మెజారిటీ సభ్యుల మద్దతు లేకపోయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వారానికో 5 రోజులకో 13 రోజులకో రాజీనామా చేసిన సంఘటనలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ఉన్నాయి. అంటే పూర్తి మెజారిటీ లేకున్నా కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చా అనేది కూడా ఒక రాజ్యాంగ సంక్షోభానికి సంబంధించిన ప్రశ్న. తమిళనాడులో ఆ పరిస్థితి తలెత్తకుండా ఎక్కువ సీట్లు రావడమే కాకుండా మెజారిటీ సభ్యుల మద్దతు కావాలి అని మాత్రమే గవర్నర్ కోరడం జరిగింది. దానికి అనుగుణంగా 4-5 రోజులుగా విజయ్ తన ప్రయత్నాలు చేసి మొత్తంగా మెజారిటీ సంపాదించుకోవడం జరిగింది. మెజారిటీ సంపాదించుకున్న తర్వాత అందరూ ఎమ్మెల్యేలు ఎవరైతే 118 మంది తనకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరి లేఖలు ఇప్పుడు గవర్నర్ గారికి సమర్పిస్తే గవర్నర్ కూడా ఏమీ అభ్యంతరం ఉండదు. సుప్రీంకోర్టుకో ఇంకో కోర్టుకో పోవాల్సిన అవసరం ఉండదు. పూర్తి మెజారిటీ చూపించినాక గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసి విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేపో ఎల్లుండో ఖచ్చితంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికంటే ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణ అనే ఒక తతంగం అందులో ఫెయిల్ కావడం, సక్సెస్ కావడం, ఇదంతా జరగక ముందే మెజారిటీ సభ్యుల మద్దతు కనుక కూడగట్టగలిగితే ఎలాంటి రాజ్యాంగ సంక్షోభం ఉండదు, రాజకీయ సంక్షోభం ఉండదు, బెరసారాలు ఉండవు, హైడ్రామా ఉండదు అనే ఉద్దేశంతోనే ఈ మాత్రం గ్యాప్ తీసుకున్నట్టు మనకు కనిపిస్తోంది బ్రహ్మణ్. రైట్ విజయ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్